నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా అహోబిల క్షేత్ర వైభవం ఏంటో పరిశీలిద్దాం. ఈరోజు అహోబిల క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అహోబిలం క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాన్ని దర్శించటం, అలా వీలు కాని పక్షంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, ఆలయ ప్రాంగణంలో కూర్చొని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. హిరణ్యకశిపుడిని సంహరించినటువంటి నరసింహస్వామి వారు అహోబిలం క్షేత్రంలో ఉన్నప్పుడు అహోబల అహోబల అంటూ దేవతలందరూ ఆయన బలపరాక్రమాలు కీర్తించారని, అలా కీర్తించటం వల్ల ఆ క్షేత్రానికి అహోబిలం అనే పేరు వచ్చిందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అహోబిలం క్షేత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం పరిశీలిస్తే కాశీ క్షేత్రము, ప్రయాగ క్షేత్రము దర్శించినటువంటి ఫలితం ఏకకాలంలో పొందటానికి అహోబిల క్షేత్ర దర్శనం విశేషంగా సహకరిస్తుంది. కురుక్షేత్రంలో ఇచ్చే దానాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. కురుక్షేత్రంలో గోవు కొమ్ములకి బంగారు తొడుగులు అలంకరించి అలాంటి గోవులు 1000 దానం చేస్తే ఎంత అద్భుతమైన ఫలితం కలుగుతుందో అంతటి ఫలితం అహోబిల క్షేత్ర దర్శనం వల్ల కలుగుతుందని బ్రహ్మాండ పురాణంలో మనకు చెప్పడం జరిగింది. అహోబిల క్షేత్రం దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం అనే పేరుతో భక్తులందరికీ కూడా నరసింహస్వామి వారు తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తున్నారు. దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరదన్ పేరుతో భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. ఎగువ అహోబిలంలో నవనారసింహ రూపాలలో భక్తులందరికీ స్వామివారు తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తున్నారు. ఈ నవనారసింహ రూపాలలో మొట్టమొదటిది జ్వాలా నరసింహ రూపం. ఈ జ్వాలా నరసింహ రూపం ఏంటంటే, నరసింహస్వామి వారు ఉగ్రస్తంభం అనే పేరు కలిగినటువంటి పర్వత శిఖరం మధ్యలో నుంచి ఆవిర్భవించి హిరణ్యకశిపుణ్ణి జ్వాలా నరసింహ రూపంలో సంహరించారు. ఆ తర్వాత రెండవ రూపం క్రోధ నరసింహ రూపం. అహోబిల క్షేత్రంలో 2 పర్వతాల మధ్యలో ఉన్నటువంటి గుహలో క్రోధ నరసింహ రూపంలో నరసింహస్వామి వారు దర్శనమిస్తారు. ఆ తర్వాత మూడవది మాలోల నరసింహ రూపం. మా అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి నరసింహస్వామిగా లక్ష్మీ స్వరూపుడై మాలోల లక్ష్మీ నరసింహ రూపంలో నరసింహస్వామి వారు దర్శనమిస్తారు. ఆ తర్వాత నాలుగవది వరాహ నరసింహ రూపం. వరాహస్వామి రూపంలో లక్ష్మీదేవితో కలిసి స్వామివారు దర్శనమిస్తారు. అలాగే భార్గవ నరసింహ రూపం అంటే భార్గవరాముడు, పరశురాముడు ఈ క్షేత్రంలో తపస్సు చేసి నరసింహస్వామి వారి దర్శనం చేసుకున్నారు. అప్పుడు భార్గవరాముడికి దర్శనమిచ్చినటువంటి స్వామి కాబట్టి భార్గవ నరసింహ రూపంలో దర్శనమిస్తారు. అలాగే ఆ తర్వాత కరంజి నరసింహస్వామి రూపం. కరంజి నరసింహస్వామి రూపం అంటే ఇక్కడ కరంజి అనే పేరు కలిగిన ప్రత్యేకమైన వృక్షం ఉంది. ఆ వృక్షం కింద నరసింహస్వామి వారు ఆవిర్భవించారు కాబట్టి కరంజి లక్ష్మీ నరసింహస్వామి రూపం అనే పేరుతో స్వామివారిని దర్శనం చేసుకోవాలి. అలాగే యోగానంద నరసింహ రూపం. హిరణ్యకశిపుడి సంహారం తర్వాత ప్రహ్లాదుడికి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగముద్రలు నరసింహస్వామి వారు తెలియజేశారు. అలా యోగముద్రలు తెలియజేస్తూ యోగానంద నరసింహ రూపంలో ఇక్కడ క్షేత్రంలో భక్తులందరికీ దర్శనమిస్తారు. ఆ తర్వాత ఛత్రవట నరసింహ రూపం. ఈ అహోబిలం క్షేత్రంలో ఒక రావి చెట్టు క్రింద నరసింహస్వామి వారు దర్శనమిస్తారు. ఆ రావి చెట్టునే ఒక ఛత్రంలాగా కలిగి ఉన్నారు. అందుకే ఆ స్వామిని ఛత్రవట నరసింహస్వామి అనే పేరుతో పిలుస్తారు. ఈ ఛత్రవట నరసింహస్వామి గానప్రియుడు. గంధర్వులు ఒకానొక సమయంలో గానం మర్చిపోతే ఇక్కడ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకుని ఆ గాన శక్తిని తిరిగి పొందారు. కాబట్టి గాయకులందరూ ఈ ఛత్రవట నరసింహస్వామిని ఒక్కసారైనా తప్పకుండా దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత పావన నరసింహ రూపం. ఇక్కడ పావన నదీ తీరంలో చెంచు లక్ష్మితో కలిసి ప్రశాంత వదనంతో నరసింహస్వామి వారు దర్శనమిస్తారు. ఇలా నవనారసింహ రూపాలలో అహోబిల క్షేత్రంలో స్వామివారు భక్తులందరికీ తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తున్నాడు. అందుకే అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా అహోబిల క్షేత్ర వైభవాన్ని మనస్సులో స్మరించుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పఠించడం ద్వారా లక్ష్మీ నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక అనే 3 రకాలైన తాపాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, శత్రుబాధలు వీటన్నిటి నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో శంఖానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, రకరకాల శంఖాల వల్ల కలిగే ప్రయోజనాలేంటో, శంఖ పూజ ఏ విధంగా చేస్తే సమస్త శుభాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం.
ఇంత మెరుపు తీగ మూలానికి కారణం పైన సహస్రారం ఉన్నది. అది నిషణ్ణాం షణ్ణామపి ఉపరి, ఈ 6 చక్రాలు దాటిన తర్వాత పైన తవ కళాం, ఆ చంద్రకళారూపంతో ఉన్నది. ఈ మెరుపు తీగ అంతటికి మూలస్థానం అది. అది ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళు మహాపద్మాటవిలో ఉన్న నిన్ను మనసా చూస్తున్నారంటే అనుభవానికి తెచ్చుకుంటున్నారు. వాళ్ళు మహాత్ములు. అటువంటి మహాత్ములు పరమాహ్లాద లహరిని పొందుతున్నారు. పరమాహ్లాదం అంటే బ్రహ్మానందం. అది ఇవాళ ఇలా వచ్చి అలా పోయేది కాకుండా లహరి అంటే నిరంతరాయంగా వస్తుంది. వాళ్ళు అఖండ బ్రహ్మానంద అనుభవాన్ని పొందుతున్నారు. ఎవరు? మెరుపు తీగలాగున్న నిన్ను ధ్యానిస్తూ ఆ పైన 6 చక్రాలకి ఆవల ఆ మెరుపు తీగ చంద్రకళారూపముగా ఉన్నట్లుగా ఎవడు పశ్యంతః చూస్తున్నాడో ఆ మహాత్ములు దివ్యమైన పరమాహ్లాద లహరిని పొందుతున్నారమ్మా అన్నారు ఇక్కడ. అంటే ఇటువంటి ధ్యానము యోగము ద్వారా చేసి క్రమంగా 6 చక్రాలను అధిగమించి సహస్రార స్థానంలో ఉన్న చంద్రకళాస్వరూపిణి యొక్క సంపూర్ణ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకుని పరమానందాన్ని పొందుతున్నారు. అంటే పంచభూతాలని మనస్సుని దాటిపోవడమే మోక్షం అంటే మరొకటి కాదు. పంచభూతాలు మనస్సు దాటారంటే మీరు శరీరాన్ని జీవభావాన్ని దాటేశారు, కైవల్య భావాన్ని పొందారు. వీటన్నిటిని మెరిపిస్తున్న మెరుపు తీగ అసలు స్వరూపం చంద్రకళగా ఉన్నది. ఆ స్వరూపాన్ని ధ్యానిస్తున్నాం. అసలు లక్ష్యం అదండి. శ్రీ విద్యకు అసలు లక్ష్యం అది. అందుకే ఆ సహస్రార స్థానంలోనే గురుపాదులు పెట్టుకుని ప్రారంభించడం లక్ష్యస్థానం చూపిస్తున్నాడు అక్కడ. అయితే ప్రారంభంలో ఇది క్లిష్టమే, మరి గొప్పది పొందడం అంత తేలిక. అందుకే సాధన చెయ్యగా అందరూ పొందలేరు. మహాంతః పశ్యంతః, మహాత్ములు మాత్రమే. కతిచన ధన్యాహ అన్నాడు కదా అక్కడ, ఇక్కడ మహాంతః అన్నాడు. అది పొందిన వారు మహాత్ములు, వాళ్ళు జీవన్ముక్తులు. అటువంటి జీవన్ముక్తులు ఆ దివ్యమైన పరమాహ్లాదాన్ని పొందుతారమ్మా అంటూ ధ్యానాల్లో పరాకాష్ఠకు చెందిన ధ్యానాన్ని చెప్తూ ధ్యాన భావన విశేషమైన శ్లోకములన్నీ పూర్తి చేశారు ఇక్కడికి. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం. ఆ ఈంని ఎలా తీసుకొచ్చారు చూడండి. చిట్ట చివరికి పరమాహ్లాద లహరీం. పరమాహ్లాద లహరీం అన్నా చిదానంద లహరీం అన్నా ఒకటే. ఆ స్థితిని వర్ణిస్తూ ఇదే విషయాన్ని 6 ఏళ్ల వయస్సులోనే ఇదే శంకరులు మరొక శ్లోకంలో చెప్పారు. ఎక్కడో చూద్దాం. షడాధార పంకేరుహాంతర్విరాజత్ సుషుమ్నాంతరాళేషు తేజోల్లసంతీం పిబంతిం సుధామండలిం ద్రావయంతీం సుధామూర్తిమీడే మహానందరూపాం. భవానీ భుజంగమని చిన్నప్పుడు రచించారు ఆయన. చిన్నప్పుడు ఏం రాశారు, పెద్దయ్యకు కూడా అదే రాశారు చూడండి ఇక్కడ. కొంతమందికి వాడు చిన్నప్పుడు రాసిన చూపిస్తే సిగ్గుపడి చిన్నప్పుడు ఇప్పుడే రాశానంటాడు. అంటే దానిలో తప్పులు కనబడుతుంటాయి. కానీ పుట్టుకతోనే యోగి అయిన మహాత్ములు బాల్యం నుంచే పరిపూర్ణులు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే భవానీ భుజంగంలో కనకధారా స్తోత్రంలో ఏది ప్రవహించిందో సౌందర్య లహరిలో అదే పొంగులు వారింది. అంతా శ్రీ విద్యా స్వరూపమే. ఇక్కడ అటువంటి మహాకళని ధ్యానిస్తున్నారు. అందుకే యోగుల దృష్టి ఊర్ధ్వ దృష్టికి వెళ్ళి భూమధ్యం నుంచి పైకి వెళ్ళిపోతుందండి. ఇక్కడ అక్కడ నిలబడిపోయి ఆ మహానందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ స్వరూపాన్ని వర్ణించారు. ఇది మనకు తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత అని చదువుతున్న లలితాశాస్త్రంలో. అదే ఇక్కడ తటిల్లేఖా తన్వీం షణ్ణామప్యుపరి కమలానాం తవ కళాం. 6 కమలములకు పైన నీ కళ, అది షట్చక్రోపరి సంస్థిత. అది ఎలా ఉన్నది? పిసతంతు తనీయసి. మీరు అక్కడ చదువుతుంది. మూలాధారైకనలయా బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుత్తా విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని తటిల్లతా సమరుచి షట్చక్రోపురి సంస్థిత మహాశక్తి కుండలిని పిసతంతు తనీయసి. చదివే కంటే ధ్యానిస్తే అదంతా ఈ శ్లోకంలో మీకు కనబడుతుంది. సరస్వతి రూపం మొదలుకొని ఇప్పటి వరకు రకరకాలుగా అమ్మవారిని భావన చేయవచ్చు. అమ్మవారి ఉపాసకులు ఇన్ని భావనలు కూడా ఉత్కృష్ట స్థితిని తీసుకువెళతాయి. ఇందులో జీవన్ముక్తిని తీసుకువెళ్ళి ఇవ్వగలిగేటువంటి ధ్యాన పద్ధతి ఇప్పుడు చెప్పినది. సహస్రారం వైపు ప్రయాణం సులభం చేయించేది. దానితో పూర్తి చేశారు. తర్వాత నుంచి అమ్మ కారుణ్యాన్ని మాత్రమే ఉపాసించేటటువంటి కోరి ఉపాసించే పద్ధతుల్లో రకరకాల భక్తి భావనలు వెజ్జలుతారు ఇక్కడి నుంచి. ఇవి పూర్తవుతాయి 41 శ్లోకానికి. అక్కడి నుంచి అమ్మ సౌందర్యం శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణిస్తారు ఇక్కడ ఈ తత్వములన్నీ కలబోసుకుని. ఇప్పుడు ఒక అద్భుతమైన శ్లోకంతో ఉపాసనా ఫల శ్లోకములు ప్రారంభిస్తున్నారు ఇక్కడి నుంచి.
భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నిరాజిత పదాం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నిరాజిత పదాం. సౌందర్యలహరి అప్పుడప్పుడు చదువుకునే గ్రంథం కాకుండా అత్యంత ప్రీతిపాత్రంగా మనలో జీర్ణమైపోవాలండి, లయమైపోవాలి. ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు అప్పుడు సౌందర్యలహరిని మీరు. ఒకటి చెప్పుకున్నాం, భక్తితో అమ్మ రూపాన్ని అమాయకమైన భక్తితోనైనా ధ్యానించాలి, ఈ శాస్త్ర విషయములను తెలిసైనా ధ్యానించాలి. అంతేగాని భక్తిగా నమస్కరిస్తే చాలు, ఇవన్నీ ఎందుకంటే నిర్లక్ష్యం చేయరాదు. అధికంగా భక్తి ఉంటే వీటికి కూడా ఆనందిస్తూ మా అమ్మ ఇన్ని రూపాలతో ఉందా అని పరవశిస్తాం. ఆ నిష్కపట భక్తితో పట్టుకోవాలండి. పట్టుకుంటే ఎన్ని రహస్యాలు ఉన్నాయంటే సౌందర్యలహరిలో 3 నీరాజనాలు, ఎన్ని అందాలో సౌందర్యలహరిలో మీరు పట్టుకోదలుచుకుంటే. ఇంతవరకు గుర్తు తీసుకొచ్చాం, భావన విశేషములన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చాం, శ్రీచక్ర రహస్యములు ఒక దగ్గరికి, కొండెల్ని ఒక దగ్గర, ఇలా ఒక్కొక్కటి వచ్చింది. ఇప్పుడు నీరాజనం వస్తుంది. ఎంత అందమైన నీరాజనం అమ్మా, శ్రద్ధగా వినండి, ఇందులో ఉన్న అందం తెలుస్తుంది. అమ్మా నేను నీ ముందు కూర్చుని ఒకటి అనుకుంటా, అనుకునే లోపల నువ్వు దయ చూపించేస్తున్నావు తల్లి అన్నారు ఇక్కడ. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. సహసిద్ధంగా మనకి పనులన్నీ కూడాను చక్కగా నెరవేరాలంటే నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని వినాయకుడిని ప్రార్థిస్తూ ఉంటాం. అయితే పనులు జరిగినప్పటికీ కూడాను సంపూర్ణ సహకారం దానికి కావాలంటే తోకస్వామిని కొలవాలి. తోకస్వామి అంటే ఎవరు? ఆంజనేయ స్వామి వారు. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని సందర్శించేటప్పుడు మనసు నిండా రామనామం చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే రామనామం జపిస్తూ వెళ్తామో హనుమంతుల వారు ఆనందపడతారు. నా నామం కన్నా రామనామం గొప్పది అని కదా ఆయన చెప్పింది. అందుచేత రామనామం చేస్తూ హనుమంతుల వారి ఆలయాన్ని సందర్శించి అక్కడ సింధూరం, సీతామహాదేవికి చాలా ఇష్టమైంది సింధూరం. అందుచేత ఆయన ఒంటి నిండా సింధూరం రాసుకున్నాడు, రామచంద్రమూర్తి అనుగ్రహిస్తాడు అని. ఈ సింధూరాన్ని మనం నుదుట ధరించి స్వామివారి దగ్గర మనోజవం మారుతతుల్యవేగం అనేటువంటి శ్లోకాన్ని చదువుకుని హనుమాన్ చాలీసా కనీసం 11 సార్లు కానీ 21 సార్లు కానీ మంగళవారం నాడు గనక పఠించినట్లయితే మీరు ఆగిపోయినటువంటి పనులు వెంటనే కావటానికి ఆస్కారం ఉంది. రుణగ్రస్త విమోచన జరగటానికి ఆస్కారం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతాన్ని సాధించడానికి ఆస్కారం ఉంది. అంతఃశత్రు ప్రభావాన్ని నిర్మూలించడానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం వల్లే మనకు కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది. అందుకనే శత్రువులు ముట్టడిస్తున్నారు, మంచికి పోయినా చెడు ఎదురవుతుంది అనుకున్నప్పుడు రామాయణ మహా మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాసయమే ప్రభో అనే శ్లోకాన్ని పఠించినట్లయితే సర్వ విధాలా కూడాను మీకు అంతఃశత్రువులు రారు, బహిశత్రువులు రారు. చక్కగా స్వామివారు తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని మనకు కలిగిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. ఇది నమ్మకాన్ని బట్టి చెయ్యాలి. నమ్మకం లేకుండా ఏదో చెప్పారులే చేస్తున్నానులే అంటే ఫలితం శూన్యం. దేనికైనా సరే విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో కూడిన భక్తితత్వం అనిర్వచనీయమైనటువంటి శక్తిని మనకు ప్రసాదిస్తుంది అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాన్ వృక్ష శ్రీయందావయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 6:21 తిథి ద్వాదశి ఉదయం 8:15 వరకు. నక్షత్రం ఆశ్లేష రాత్రి 2:16 వరకు. వర్జం మధ్యాహ్నం 2:25 నుంచి 4:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:52 నుంచి 9:40 వరకు. మరల రాత్రి 11:13 నుంచి 12:01 వరకు. అమృతకాలం రాత్రి 12:34 నుంచి 2:16 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టగౌర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:15. నేటి విశేషం ద్వాదశి ఉదయం 8:15 వరకే ఉంది కాబట్టి ఆ లోపల పారణ చేసేయాలి. ఆ పారణ చేసేటప్పుడు సామాన్యంగా తులసి దళాలతో పూజ చేయడం, విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసుకోవడం మొదలైనటువంటి చర్యలను చేసి తర్వాత భోజనం చేయాలి. అంత సమయం లేకపోయినట్లయితే కనీసం శివుడు పార్వతికి చెప్పాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని చెప్పాడు. కాబట్టి శ్రీరామ రామ రామ అనే మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా, లేదా 3 పర్యాయాలు రామనామం వచ్చేటువంటి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రం కానీ, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రం కానీ చేసుకోవడం ద్వారా ఆ ఫలితాన్ని పొందడంతో పాటుగా విశేషించి 21 సారి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని జపిస్తే కోటి బ్రహ్మహత్యాపాతకాలని కూడా జయించేంతటి శక్తి ఏర్పడుతుంది. కాబట్టి దోషాలను తొలగించుకోవడానికి, పాపాలను తొలగించుకోవడానికి ప్రతి క్షణము వినియోగించాలి. కాబట్టి ఈ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని చేసుకోవడం చాలా మంచిది. ఈరోజు మరో విశేషం నృసింహద్వాదశి. నరసింహస్వామిని ఆరాధించుకోవడం, లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి. అలాగే రుణమోచక నృసింహ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం ద్వారా పాపాలన్నీ పోతాయి, అప్పులన్నీ తీరిపోతాయి. ఇక మంగళవారం కాబట్టి అప్పు తీర్చడం, రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం పారాయణ చేసుకోవడం, శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపించుకోవడం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. విజేతగా నిలవాలంటే ఎవరినూ ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవాలి. పాండవులలో అర్జునుణ్ణి గెలవడం అన్న మాట లేనేలేదు. నువ్వు గెలవలేవు. కానీ ఒక్కరోజు మాత్రం అర్జునుడు వినా మిగిలిన 4 పాండవుల్ని గెలుస్తావు, వరం ఇస్తున్నానన్నాడు. ఇదే కొంప ముంచింది. తర్వాత మహాభారత యుద్ధంలో 13వ రోజు యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు దూరంగా ఉన్నటువంటి సమయం చూసి అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించగానే ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, సాత్యకి, దృష్టజ్యుమ్నుడు వీళ్ళెవ్వరూ లోపలికి రాకుండా విశేషమైన బలంతో అడ్డుపడిపోయాడు సైంధవుడు. అందుకే ఇప్పటికీ సైంధవుళ్ళు అడ్డుపడ్డాడు రా అంటారు. ఒక్కొక్కడికి భగవంతుడిచ్చిన శక్తి అలా విజృంభించి పాడు చేయడానికి పనికొస్తుంది.
తాను అడ్డుపడ్డ కారణం చేత ఆ రోజున ఒక్క వీరుడు కూడా లోపలికి రాలేకపోయాడు, అభిమన్యుడికి సహాయం అందించలేకపోయాడు. అభిమన్యుడు మరణించాడు ఆ యుద్ధంలో. అయిపోయింది, ఒకరోజు వరం పూర్తయిపోయింది కదా. అర్జునుడికి ఈ మాట తెలిసింది. అగ్నిహోత్రంలా వెనక్కి వచ్చాడు శిబిరానికి. అన్నయ్య ఎవరి వలన చనిపోయాడు నా కొడుకని అడిగాడు. సైంధవుడి వల్ల చనిపోయాడు రా, శివుడిచ్చిన వరం ఉంది, ఒకరోజు ఆపగలడు, ఆపేశాడు రా, మమ్మల్ని అడ్డుపడ్డాడు, లోపలికి వెళ్ళలేకపోయామన్నాడు ధర్మరాజు. ఏ సైంధవుడు నా కొడుకు మరణానికి కారణమై పద్మవ్యూహ ప్రవేశం మీరు చెయ్యకుండా అడ్డగించాడో వాణ్ణి రేపు సూర్యాస్తమయం లోపల చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఒకవేళ చంపలేకపోతే ఇక నేను ఈ గాంధీవం విడిచిపెట్టేస్తాను, అస్త్ర సన్యాసం చేసేస్తాను, లేదా ప్రాణం తీసేసుకుంటాను, నేను కూడా ప్రాయోపవేశం చేసి శరీరం వదిలిపెట్టేస్తానన్నాడు. ప్రతిజ్ఞ అంటే అప్పటికున్నటువంటి బాధలో తొందరపడి చేసేశాడు. ఇది పాండవులకు ఎంత కష్టమైందో కౌరవులకు అంత పెద్ద అవకాశమైంది. సైంధవుడు ఇది విని పారిపోతున్నాడు. పారిపోతున్నవాడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చాడు, నీకోసమని అభిమన్యుడిని అడ్డుకున్నాను, అభిమన్యుడి మరణానికి కారణమయ్యాను. అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, రేపటి సూర్యాస్తమయం లోపల నన్ను చంపేస్తారట, ఎలా అని. దుర్యోధనుడు అన్నాడు, బెగ్గ పెట్టుకోకు, మేమందరం లేవు, మేం కాపాడతాం అన్నాడు. ఇప్పుడు ఏమైందంటే మహాభారత యుద్ధంలో ఆ ఒక్కరోజు సూర్యాస్తమయం లోపల సైంధవుడు చిక్కకుండా చూడగలిగితే చాలు. అర్జునుడికి సైంధవుడు దొరకలేదనుకోండి, అయిపోయింది కురుక్షేత్ర యుద్ధం. ఎందుకనంటే ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అర్జునుడే శరీరం విడిచిపెట్టేయాలి. అర్జునుడు శరీరం విడిచిపెట్టేశాడు అనుకోండి, ఇక పాండవులకు విజయం ఎక్కడది? కర్ణుణ్ణి నిగ్రహించే వాళ్ళు ఎవరు? అందుకని మహాభారత యుద్ధం పూర్తయిపోయినట్టే, దుర్యోధనుడు గెలిచేసినట్టే. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు అన్నాడు, గొప్ప అవకాశం వరించింది మనని అర్జునుడి ప్రతిజ్ఞ రూపంలో. రేపటి రోజున సర్వ యోధులు కూడా ప్రాణాలు ఒడ్డి ఎలా అయినా సరే సైంధవుణ్ణి కాపాడాలి అని సర్వసైన్యాధిపత్యంలో ఉన్నటువంటి గురువు ద్రోణాచార్యుల వారిని పిలిచాడు. అయ్యా, మీరు ఏ వ్యూహరచన చేస్తారో నాకు తెలియదు, రేపు ఎట్టి పరిస్థితుల్లో సూర్యాస్తమయం వరకు సైంధవుడు మాత్రం చిక్కకూడదు అర్జునుడికి, మమ్మల్ని కాపాడండి. వెంటనే మహానుభావుడు ద్రోణాచార్యుల వారంటే సామాన్యుడా, ఆయన శకట వ్యూహాన్ని పన్నాడు. శకట వ్యూహంలో సూచీ వ్యూహం, సూచీ వ్యూహంలో ఒక చివరికి పద్మ వ్యూహం పెట్టాడు. పెట్టి బాగా చివరికి సైంధవుణ్ణి పెట్టాడు. సైంధవుడి చుట్టూ యోధుల్ని పెట్టాడు. అసలు వ్యూహానికి ప్రవేశ ద్వారం దగ్గర తాను నిలబడ్డాడు. వచ్చినటువంటి అర్జునుడు తనని ఓడించి లోపలికి వెళ్ళాలి. ద్రోణుణ్ణి ఓడించడం అంటే ఏం మాటలా? అసలు ద్రోణుడితో యుద్ధం పూర్తయ్యేసరికే మధ్యాహ్న కాలం దాటిపోయింది. దాటిపోయిన తరువాత అర్జునుడు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అతిరథులు, మహారథులు, ఎందరో యోధులు ఎదురొచ్చారు. వీళ్ళందరినీ ఓడిస్తూ సాయంకాలం ఇక సూర్యాస్తమయం దగ్గర పడిపోతోందనగా సైంధవుడు ఉన్న చోటికి వెళ్ళాడు. తీరా సైంధవుడితో యుద్ధం చేద్దాం అనుకున్నాడు. తనకి సైంధవుడికి యుద్ధం ప్రారంభమైంది. 5 కౌరవ యోధులు సైంధవుడిని చుట్టుముట్టి అర్జునుడి మీద బాణ పరంపర ప్రయోగిస్తున్నారు. వాళ్ళని ఓడించగలడు, కానీ సమయం లేదు, అయిపోతోంది సూర్యాస్తమయం, చీకటి పడిపోతోంది. ఇంకా కొద్ది క్షణాల సమయం ఉంది. సూర్యాస్తమయం కానీ అయిపోయిందా? ధర్మం అంటే ధర్మమే. ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే ధర్మం. యుద్ధం కూడా ధర్మయుద్ధమే. సూర్యాస్తమయం అయిపోయింది అనుకోండి, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి శత్రువే చేత చిక్కిన జుట్టు పట్టుకుని ఇంకా గుండెల్లో బాకు దింపే సమయానికి సూర్యాస్తమయం అయితే వదిలిపెట్టేది. అంత ధర్మయుద్ధం. అందుకే ఈ దేశంలో జరిగిన యుద్ధాలకే ధర్మయుద్ధాలని పేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సర్వరూపుడు, నిత్యానిత్యములన్నిటికీ అన్నిటి యొక్క ఉత్పత్తి వినాశాలుడు చేసేవాడు, అన్నీ తెలిసినవాడు. శర్వ, లయకర్త, అందరినీ సమరించేవాడు. శివ, కళ్యాణ స్వరూపుడు, త్రిగుణరహితమైన శుద్ధత గలవాడు. స్థాణు, స్థిరుడు, భూతాది, భూతముల యొక్క ప్రాణులకు
అధికారుడు. నిధిరవ్యయ, నాశరహితమైన నిధి. ప్రళయకాలంలో ప్రాణులన్నీ లీనమైపోతే వినాశనం లేని స్థానం వంటివాడు. సంభవ, తన కోరిక మేరకు పుట్టేవాడు. భావన, భోక్తులకు తగిన ఫలాలు కలుగజేయవాడు. భర్త, ప్రపంచానికి ఆధారమైనవాడు. ప్రభవ, గొప్పగా జన్మించేవాడు. మేలైన పుట్టుక గలవాడు. ప్రభువు, అందరికీ స్వామి. సకల కార్య సమర్థుడు. ఈశ్వర, ఉపాధిరహిత పరమేశ్వరశాలి, స్వతంత్రమైన ఐశ్వర్యం కలవాడు. స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో దాత విధాత ధాతురుత్తమః. స్వయంభూ, స్వయంగా పుట్టినవాడు. శంభు, శుభదుడు, భక్తులకు శుభం కలిగించేవాడు. ఆదిత్య, ఆదిత్యుడు, ద్వాదశాదిత్యుల్లో విష్ణువు అనే పేరు గలవాడు. పుష్కరాక్ష, కమల నయనుడు, పద్మాల వంటి కళ్ళు గలవాడు. మహాస్వన, వేదరూపుడు, వేదరూపమైన పెద్ద ధ్వని గలవాడు. అనాది నిధన, జన్మమృత్యురహితుడు, జనన మరణాలు లేనివాడు. ధాత, విశ్వాన్ని ధరించేవాడు. విధాత, కర్మములను ఫలాలను కూర్చేవాడు. ధాతురుత్తమ, ప్రపంచమంతా ధరించే వారిలో శ్రేష్ఠుడు. అప్రమేయో హృషీకేశ పద్మనాభో మరప్రభు విశ్వకర్మా మనుస్త్వష్ట స్థవిష్టస్థవిరో ధ్రువ. ప్రమాణాలకు లొంగనివాడు. ఋషికేశ, ఇంద్రియాధీశుడు, ఇంద్రియాలకు అధిపతి. పద్మనాభ, నాభియందు పద్మమున్నవాడు. అమరప్రభు, దేవతలకు ప్రభువు. విశ్వకర్మ, విశ్వ నిర్మాత, విశ్వాన్ని నిర్మించేవాడు. మనువు, మనుస్వరూపుడు. త్వష్ట, ప్రాణిక్షయకరుడు, సంహార సమయంలో ప్రాణులను నశింపజేసే స్వరూపుడు. స్థనివిష్ట, పెద్దవాడు, మిక్కిలి స్థూలుడు. స్థవిరో ధ్రువ, ప్రాచీనుడై ధ్రువమై ఉన్నాడు. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం. అగ్రాహ్యాహ, కర్మేంద్రియాలచే తెలియరానివాడు. శాశ్వత, శాశ్వతుడు, అన్ని లోకాలలోనూ ఉండేవాడు. కృష్ణ, చిత్తాకర్షకుడు, సచ్చిదానంద స్వరూపుడు. లోహితాక్ష, ఎర్రని కన్నులవాడు. ప్రతర్ధన, లయకర్త, ప్రళయకాలంలో ప్రాణాలను హింసించేవాడు. ప్రభూత, జ్ఞానాది గుణ సమృద్ధుడు. త్రికకుబ్ధామ, స్వర్గమర్త్య పాతాళ లోకాలకు స్థానమైనవాడు. పవిత్రం, పవిత్రుడు, పవిత్రం చేసేవాడు. మంగళం పరం, శుభుడు, పరమమంగళ రూపుడు. ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. ఈశానః, సర్వభూత నియామకుడు, సర్వభూతాలను నియంత్రించేవాడు. ప్రాణదః, ప్రాణదాత, అందరికీ ప్రాణాలను ఇచ్చేవాడు. ప్రాణః, ప్రాణస్వరూపుడు. జ్యేష్ఠః, అందరికీ పెద్దవాడు. శ్రేష్ఠః, అందరికంటే శ్రేష్ఠుడు. ప్రజాపతి, ప్రజాపతి, ప్రజలకు పతి. హిరణ్యగర్భః, బ్రహ్మాండ వ్యవస్థాపకుడు. బంగారు అండములో ఆత్మరూపుడే ఉండేవాడు. భూగర్భః, భూమిని ధరించినవాడు, గర్భంలో భూమి గలవాడు. మాధవః, లక్ష్మీపతి, మధు విద్యచే తెలియదగినవాడు. మధుసూదనః, మధునాశకుడు, మధువనే రాక్షసుణ్ణి చంపినవాడు. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్. ఈశ్వర, సర్వశక్తిశాలి,
సర్వశక్తులు కలవాడు. విక్రమి పరాక్రమశాలి, పరాక్రమం కలవాడు. ధన్వి ధానుష్కుడు, గొప్ప ధనస్సు గలవాడు. మేధావి మేధావి, మిక్కిలి తెలివి గలవాడు. విక్రమ గరుడ గమనుడు, గరుత్మంతుడిపై వెళ్ళేవాడు. క్రమ క్రమ వికాసకర్త, నీతికి హేతువు. అనుత్తమ పరమశ్రేష్ఠుడు, తనకంటే ఉత్తముడు లేనివాడు. దురాధర్ష తిరస్కరింపరానివాడు, ఎవరి చేతనో అణచరానివాడు. కృతజ్ఞ ఉపకారాన్ని మరువనివాడు, చేసిన దాని తత్వం ఎరిగినవాడు. కృతి ధన్యుడు, పురుష ప్రయత్నానికి ఆధారమైనవాడు. ఆత్మవాన్ ఆత్మజ్ఞాని, తన మహిమతోనే నిలిచేవాడు. సురేశరణం శర్మ విశ్వరేతా ప్రజాభవ అహ సంవత్సరో వ్యాల ప్రత్యయ సర్వదర్శన. సురేశ దేవతాధీశుడు, దేవతలకు ప్రభువు. శరణం రక్షకుడు, దీనులకు దుఃఖితులకు శరణమైనవాడు. శర్మ పరమానంద స్వరూపుడు. విశ్వరేతా విశ్వకారణుడు, విశ్వానికి కారణమైనవాడు. ప్రజాభవ ప్రజాస్రష్ట, ప్రజలందరినీ సృష్టించేవాడు. అహహ వెలుగు ప్రకాశరూపుడు. సంవత్సర సంవత్సరము కాలస్వరూపుడు. వ్యాళ ఆదిశేషుడు, సర్పములాగా పట్టరానివాడు. ప్రత్యహ ఉత్తమ స్వరూపుడు. సర్వదర్శన సర్వాన్ని అందరినీ చూడగలవాడు. అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిశ్రుత. అజహ జన్మరహితుడు. సర్వేశ్వర ఈశ్వరులకే ఈశ్వరుడు. సిద్ధ నిత్యసిద్ధుడు. సిద్ధి ఆది కారణుడు, అన్నిటికీ ఫలరూపమైనవాడు. సర్వాది చితులేనివాడు, భూతాలన్నిటికీ మొదటివాడు. అచ్యుత తన స్వరూపం నుండి ఎన్నడూ జారుపాటు లేనివాడు. వృషాకపి ధర్మస్వరూపుడు, వరాహరూపుడు. అమేయాత్మ కొలవశక్యం కానివాడు, ఇంత అని కొలవలేని ఆత్మ గలవాడు. సర్వయోగ వినిశ్రుత అన్ని సంబంధాల నుండి విడవబడినవాడు. వసుర్వసుమనా సత్య సమాత్మా సంమిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతి. వసు నివాసభూతుడు, సర్వభూతాలలోనూ ఉండేవాడు. వసుమనాహ ఉదార మనస్కుడు, ప్రశస్తమైన మనస్సు గలవాడు. సత్య సత్యస్వరూపుడు. సమాత్మ ప్రాణులందరి యందు సమానమైన ఆత్మ గలవాడు. అసంమిత అర్థసమూహాల చేతను కొలవబడనివాడు. సమః వికారరహితుడు, ఏ వికారాలు ఎన్నడూ లేనివాడు. అమోఘ ఫలదాత విఫలం కాని సంకల్పం కలవాడు. పుండరీకాక్ష హృదయం అనేటువంటి పద్మం నుండి అంతటికీ వ్యాపించేవాడు. వృషకర్మ ధర్మకర్ముడు, ధర్మ ప్రధానమైన పనులు చేసేవాడు. వృషాకృతి ధర్మ సంస్థాపకుడు, ధర్మరూపమైన ఆకారం కలవాడు. రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిశుచిశ్రవాః అమృతశాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః. రుద్ర రుద్రుడు, దుఃఖాన్ని దుఃఖ కారణాన్ని పోగొట్టేవాడు. బహుశిరాహ బహుశిరస్కుడు, చాలా శిరస్సులు గలవాడు. బభ్రుహు భరించేవాడు, లోకాలను భరించేవాడు. విశ్వయోని విశ్వకారణుడు, విశ్వానికి కారణమైనవాడు. శుచిశ్రవాహ నిర్మల కీర్తిశాలి, నిర్మలమైన కీర్తి గలవాడు. అమృత సావులేనివాడు. శాశ్వత స్థాణు నిత్యము ఒకే రీతిగా కదలకుండా ఉండేవాడు. వరారోహ నివృత్తరహిత స్థానమైనవాడు, పొందటానికి తగిన పునరావృత్తి లేని స్థానమైనవాడు. మహాతపాహ
తపస్వి, మిక్కిలి తపస్సు రూపమైనవాడు. సర్వగః సర్వవిద్వానుర్విశ్వక్సేనో జనార్దనః వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః. సర్వగః కారణరూపంలో అంతటా ఉన్నవాడు. సర్వవిద్భాను సర్వజ్ఞ ప్రకాశరూపుడు, అన్నీ తెలిసిన ప్రకాశరూపుడు. విక్ష్వక్సేన శత్రుసేనను కకావికలం చేసేవాడు. జనార్దన జనార్దనుడు, మోక్షం పొందటానికి జనులచే యాచించబడేవాడు. వేద వేదస్వరూపుడు, వేదమూర్తి. వేదవిత్ వేదార్థవిదుడు, వేదార్థం తెలిసినవాడు. అవ్యంగ వైకల్యం రహితుడు, జ్ఞానంతో నిండిన పరిపూర్ణుడు. వేదాంగ వేదాలే అంగములుగా గలవాడు. వేదవిత్ వేద విచారకుడు, వేదములను పరిశీలించేవాడు. కవి సర్వజ్ఞుడు, భూత భవిష్యత్తులు తెలిసినవాడు. లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్షः కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజः. లోకాధ్యక్షక లోకాధిపతి, లోకాలన్నిటికీ అధిపతి. సురాధ్యక్షక సురాధిపతి, దేవతలకు అధ్యక్షుడు. ధర్మాధ్యక్షక ధర్మాధిపతి, తగిన ఫలాలివ్వటానికి ధర్మ నిర్ణయం చేసేవాడు. కృతాకృత కార్యరూపుడు, కారణరూపుడు. చతురాత్మ సృష్ట్యాది కార్యాలలో 4 విధాలైన స్వరూపాలు. బ్రహ్మ విష్ణు మహేశ్వర నిరాకార ధరించేవాడు. చతుర్వ్యూహ ఉత్పత్తి స్థితి నాశ రక్షా రూపాలైనటువంటి 4 వ్యూహాలు గలవాడు. చతుర్దంష్ట్ర 4 కోరలు గలవాడు. చతుర్దంష్ట్ర నృసింహరూపుడు. చతుర్దంష్ట్ర అంటే నరసింహరూపుడు. దంష్ట్ర కరాళ వక్త్ర అని అంటున్నాం కదా, మాణిక్యాది స్వరూపాన్ని గలవాడు. దంష్ట్ర రూపం గలవాడు, గాయత్రి మంత్రంతో సంబంధించినటువంటి వాడు. అందుకని ఇక్కడ 4 కోరలు గలవాడు. దంష్ట్ర నృసింహరూపుడు. చతుర్భుజ 4 బాహువులు ఉన్నవాడు, 4 చేతులు, బలించినటువంటి చేతులు. రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్జగదాదిజః అనఘో విజయో జేత విశ్వయోనిః పునర్వసుః. బ్రాజిష్ణు ప్రకాశమయుడు, వెలిగే ప్రధానంగా గలవాడు. భోజనం జ్ఞానులకు ఆహారమైనవాడు, అమృత స్వరూపుడు. భోక్త యజమాన రూపుడు, పురుష రూపుడైన భోక్త. సహిష్ణు సహనశీలి. జగదాదిజ అంటే హిరణ్య గర్భరూపుడు. జగదాదిజ జగత్తుకు ఆదిలో హిరణ్య గర్భరూపుడే ఉద్భవించేవాడు. అనఘ పాపరహితుడు. విజయ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాదులతో విశ్వాన్ని జయించినవాడు. జేత జయశీలుడు, స్వభావంతో జయించేవాడు. విశ్వయోని విశ్వకారణుడు, విశ్వానికి కారణమైనవాడు. పునర్వసు అవతరించువాడు, క్షేత్రజ్ఞుడై మళ్ళీ శరీరాల్లో ఉండేవాడు. ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః అతీంద్రః సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమః. ఉపేంద్ర ఇంద్రుడి తమ్ముడు. వామన వామనావతారుడు. ప్రాంశు త్రివిక్రముడై 3 లోకాలకు వ్యాపించినవాడు. అమోఘ సఫలధీయుడు అంటే వ్యర్థం కాని చేష్టలు కలవాడు. శుచి పావనుడు, పవిత్రుడు. ఊర్జిత మహాబలి, బలవంతుడు. అతీంద్ర ఇంద్రియాధికుడు, ఇంద్రుణ్ణి మీరినవాడు. సంగ్రహ ప్రళయంలో సమస్తాన్ని బీజమయంగా ధరించేవాడు, సంహరించేవాడు. సర్గ సృష్టికి కారణమైనవాడు. ధృతాత్మ స్వేచ్ఛా శరీరుడు. జన్మ మొదలైనవి తనకు లేకపోయినా స్వేచ్ఛగా స్వరూపాన్ని ధరించేవాడు. నియమ నియామకుడు.
ప్రజలను ఆయా అధికారాల్లో నియమించేవాడు. యమః అంతఃకరణంలో మనస్సులో ఉండి నియమం చేసేవాడు. వేద్యో వైద్య సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. వేద్యః తెలుసుకోదగినవాడు, వైద్యః అన్ని విద్యలు తెలిసినవాడు, సదాయోగి ఎల్లవేళలా యోగమందుండువాడు, వీరః వీర సంహర్త, మాధవః మాధవుడు, మధుః తీయనివాడు, అతీంద్రియః ఇంద్రియాతీతుడు, మహామాయః గొప్ప మాయావి, మహోత్సాహః గొప్ప ఉత్సాహి, మహాబలః మహాబలుడు. మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృక్. మహాబుద్ధి గొప్ప బుద్ధి గలవాడు, మహావీర్యః గొప్ప పరాక్రమశాలి, మహాపరాక్రమవంతుడు, మహాశక్తి గొప్ప శక్తి కలవాడు, మహాద్యుతి మహాకాంతిమంతుడు, అనిర్దేశ్య వపుః నిర్వచించలేని శరీరం గలవాడు, శ్రీమాన్ ఐశ్వర్యం గలవాడు, అమేయాత్మా కొలవలేని స్వరూపం ఉన్నవాడు, ఊహించలేని బుద్ధి కలవాడు, మహాద్రిదృక్ మందరాన్ని గోవర్ధనగిరిని పైకెత్తినవాడు. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసः సతాంగతిః అనిరుద్ధः సురానందో గోవిందో గోవిదాంపతిః. మహేశ్వాస గొప్ప ధనస్సు కలవాడు, మహీభర్త భూమికి రక్షకుడు, నీటిలో తేలే భూమిని ఎత్తినవాడు, శ్రీనివాస లక్ష్మీనివాసుడు, లక్ష్మీదేవిని ధరించినవాడు, సతాం గతి సజ్జనులకు ఆశ్రయమైనవాడు, అనిరుద్ధ ఎవరిచేతనూ అడ్డగింపబడనివాడు, సురానంద దేవానందుడు దేవతలను ఆనందపరిచేవాడు, గోవింద గోవులకు ఇంద్రుడు, గోవిందాంపతి వేద విధులకు ఆశ్రయుడు. మరీచిర్దమనోహంసः సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభः సుతపాః పద్మనాభः ప్రజాపతిః. మరీచి తేజశాలి, తేజస్సులకు కూడా పరమ తేజస్వి, దమన విధి నిర్వహింపని ప్రజలను యమరూపంలో నిగ్రహించేవాడు, హంస హంసరూపుడు సకల శరీరాల్లోనూ సంచరించేవాడు, సుపర్ణ శోభన వర్ణం కలవాడు, భుజగోత్తమ ఆదిశేషుడు, భుజగములలో అంటే పాములలో ఉత్తముడు, హిరణ్యనాభ బంగారు నాభి కలవాడు, సుతపాహ గొప్ప తపస్వి, బదరికాశ్రమంలో నారాయణ రూపంలో తపస్సు చేసినవాడు, పద్మనాభ పద్మం వంటి నాభి కలవాడు, ప్రజాపతి ప్రజాపాలకుడు, ప్రజలకు తండ్రి అయినవాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.